ముందుగా భారత ప్రజానీకానికి అంతా కూడా గణతంత్ర దినోత్సవం తెలియజేసుకుంటూ ఈరోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని కదిరి పట్టణం నందు గొప్పగా జెండా ఎగురవేస్తూ జాతీయ జెండా ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది కార్యక్రమం. ముఖ్యంగా గణతంత్ర దినోత్సవం అనగానే ప్రతి ఒక్క భారతీయుని మనసులో చాలా సంతోషమైన దినం. ఎంతోమంది మన భారతదేశంలో బ్రిటిషు వాళ్ళ కబంధ హస్తాలతో ఇబ్బంది పడినటువంటి రోజుల్లో వారి కబంధ హస్తాల నుంచి నా భారతదేశం ప్రజలు యావత్ దేశంలో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో బతకాలి, ఆడబిడ్డ కూడా అర్ధరాత్రి తిరిగే రోజు రావాలని చెప్పేసి ఆ రోజు మన భారత ముద్దు బిడ్డలు ఎంతోమంది బాలగంగాధర తిలక్ కానీ, అదేవిధంగా ఝాన్సీ లక్ష్మీబాయి కానీ చాలామంది ఆ రోజు ప్రాణత్యాగం చేశారు. అదేవిధంగా నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా భారతదేశానికి స్వతంత్రం కావాలని చెప్పేసి విదేశాల్లో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు సుభాష్ చంద్రబోస్ గారు వేలాది మందిని సైన్యాన్ని తయారు చేసి బ్రిటిష్ వాళ్ళ సైన్యాన్ని గడగడలాడించి భారతదేశానికి స్వతంత్రం కావాలని చెప్పేసి ఆయన పోరాటమే ఈరోజు మన అందరం కూడా భారతదేశంలో సుఖ సంతోషాలతో మనం తిరుగుతూ ఉన్నాం. ఈ దేశంలో ఎవరు ఏం పని చేయాలని చెప్పినప్పుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రాసినప్పుడు ఈరోజు మనం జెండా ఎగరేసి మూడు రంగుల జెండా ముచ్చటైన జెండాని ఎగరేసి మనం కాలర్ ఎగేసే విధంగా మన దేశాన్ని స్వతంత్రం తెచ్చుకున్నాం. కాబట్టి ఈ విధంగా మనం గణతంత్ర దినోత్సవం జరుపుకోవాలని చెప్పడం జరిగింది. ఆ మహానీయులను మనం స్మరించుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా మనకు స్వతంత్రం వచ్చిందంటే అది చిన్నగా రాలేదు, ఆషామాషిగా రాలేదు. ఆ రోజు వాళ్ళు ఎవరైతే కష్టపడి వాళ్ళ ప్రాణాలు అర్పించారో వాళ్ళ వల్ల మనకు స్వతంత్రం వచ్చింది కాబట్టి బాగున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ ఈరోజు వాళ్ళు ఎవరైతే దేశం కోసం ప్రాణాలు అర్పించారో, ఎవరి కోసం దేశం కోసం పోరాడారో, దేశానికి ఆ రోజు వండి తెచ్చారో అలాంటి కుటుంబాలను గుర్తించి వాళ్ళకి ఈరోజు పద్మశ్రీ అవార్డులు కానీ, మన దేశంలో ఏదైతే గౌరవప్రదమైన అవార్డులు ఉంటాయో అలాంటి అవార్డులు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారంటే అది మన భారతీయ జనతా పార్టీకి సాధ్యమని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా భారతదేశం యావత్తు కూడా ఈరోజు మన సుఖ సంతోషాలతో ఉన్నామంటే మనకు స్వతంత్రం రావడం వల్లే. కాబట్టి ఈ కార్యక్రమం ఇంత గొప్పగా చేసినందుకు పట్టణ శాఖకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటాను. జై హింద్, జై భారత్ మాత.